భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రిలో అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన హరితహారం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానిలో కోనోకార్పస్ మొక్కలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం నాటించింది. సో ఈ నాటించడం వల్ల అక్కడ ఉన్న ప్రజలు కూడా తీవ్ర ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. సో అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా దీన్ని నిషేధించింది. అయినా కానీ ఇక్కడ భారతదేశంలో అండ్ ఎస్పెషల్లీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం కోనోకార్పస్ మొక్కలనైతే నాటించింది. సో దీనివల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా నాటించినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క మొక్కలు నాటాలి, అధికంగా తెలంగాణలో పచ్చదనం కనిపించాలనే ఉద్దేశంతో నాటి ప్రభుత్వం ఈ యొక్క హరితహారం పేరుతోటి కోట్ల మొక్కలు నాటినటువంటి నేపథ్యంలో కోనోకార్పస్ అనేటువంటి ఈ యొక్క మొక్కను విరివిగా నాటడం వలన ఈ మొక్క నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో విస్తృతుల్యమైనటువంటిది అని చెప్పేసి తెలుస్తుంది. ఈ యొక్క మొక్కలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, సామాజిక సేవ కార్యకర్తలు కావచ్చు, అలాగే ఇతర సేవా కార్యక్రమాలకు చెందినటువంటి వక్తలు కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధిత ఫారెస్ట్ అధికారులకు కూడా ఈ యొక్క దరఖాస్తులు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి రమేష్ రాథోడ్ అనేటువంటి సామాజిక సేవ కార్యకర్త ఇతను డిఎఫ్ఓకి ఫారెస్ట్ డిఎఫ్ఓకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆయనకు వినతి పత్రం కూడా ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలో వీటి వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనతో పాటు ఇప్పుడు రమేష్ రాథోడ్ మనతో పాటు ఉన్నారు. వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి రమేష్ గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాడు పచ్చదనం పేరుతోటి హరితహారం పేరుతోటి ఈ యొక్క విరివిగా మొక్కలు నాటినటువంటి కార్యక్రమంలో ఈ యొక్క మొక్కలు ఏవైతే ఉన్నాయో కోనోకార్పస్ అనేటువంటి మొక్క నాటడం వలన ఈ యొక్క దీని నుంచి వచ్చేటువంటి ఏదైతే ఉందో విషతుల్యమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వాయువులు ఏ విధంగా ఉంటాయి, వాటి వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి, వాటికి తగినటువంటి చర్యలు ఏం తీసుకోవాలి చెప్పండి. నమస్తే అండి, నా పేరు రమేష్ రాథోడ్, గ్రీనర్ సొసైటీ పాల్వంచ నుండి మాట్లాడుతున్నాను. వాస్తవంగా హరితహారం అనేటువంటి చేపట్టినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాని యొక్క లక్ష్యం చాలా గొప్పది. జీవ వైవిధ్యం ఉండాలి, పచ్చదనం పెరగాలి అనేటువంటి ప్రభుత్వ లక్ష్యము చాలా గొప్పది. కానీ వాస్తవానికి చూసినప్పుడు ఇందులో కొన్ని పొరపాట్లు జరిగినటువంటి విషయాలు మరి అధికారులకు తెలిసి జరిగిందా లేదంటే తెలియక జరిగిందా అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇందులో ఇవాళ మానవ మనుగడకు ప్రమాదకరమైనటువంటి మొక్క ఏదైతే ఉందో కోనోకార్పస్ మొక్క అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంది. దాని నుండి వచ్చేటువంటి విషవాయువులు కావచ్చు, అది పెరిగిన తర్వాత వచ్చే ఫలం ఏదైతే ఉందో ఆ పుష్పం నుండి రాలేటువంటి ఆ యొక్క పుప్పొడి వల్ల కూడాను స్కిన్ ఎలర్జీస్, అలాగే ఊపిరి సంబంధ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా భూగర్భంలో ఈ మొక్క పెరిగిన తర్వాత అండర్ పైప్ లైన్ లేదంటే ఇవాళ కేబుల్ సిస్టమ్ అంతా కూడాను భూమిలో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. వాటిని కూడా డిస్టర్బ్ చేస్తుంది అనేటువంటి విషయము మనం అర్థం చేసుకోవాలి. మిగతా మొక్కలు పెరిగితే అందులో పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి, తర్వాత ఇతర జీవాలు కూడాను వాటి మీద వాళ్తాయి, పెరుగుతాయి. కానీ ఈ దరిద్రం ఏంటో గాని ఈ మొక్క మీద ఒక్క పక్షి వాలదు, ఒక్క గూడు కట్టదు. కావాలంటే మీరు ఆ మొక్కను చూడొచ్చు, దానిపైన తొండలు వాలవు, తొండలు ఎక్కవు, పక్షి గూడు కట్టదు. కానీ ఒకేసారి పెరిగిన ఈ రెండు మొక్కలు చూడండి, అది ఏపుగా పెరిగింది, ఇదేమో ఇక్కడే ఉండిపోయింది. సో అంత స్పీడ్ గా పెరుగుతుంది అనేటువంటిది దీని యొక్క నేపథ్యాన్ని చూస్తే సౌత్ అమెరికా, తర్వాత ఫ్లోరిడా అలాంటి ప్రాంతంలో సముద్ర తీరము, తర్వాత ఇసుక ఎక్కువగా వస్తుంది. వాటిని అలల్ని తట్టుకోవడానికి కోసమని తక్కువ కాలంలో ఎక్కువ పెరుగుదలకు ఆ ప్రాంతంలో పెంచడము, ఆ తర్వాత కాలంలో ఈ మొక్క మూలంగా ప్రమాదాలను గుర్తించి ఆయా దేశాలు బ్యాన్ చేసినప్పటికీ కూడాను మన దేశంలో, మన రాష్ట్రంలో పర్టికులర్ గా వీటిని మనమే ముందుండి పెంచే క్రమంలో మరి ప్రమాదాలని తెలిసిన తర్వాత వీటిని నిర్మూలించకపోవడం చాలా ప్రమాదకరం. ఇప్పటికే కాలుష్య ఉద్గారాలతో వాహనాల నుండి వచ్చే ఉద్గారాలు, తర్వాత థర్మల్ ఉద్గారాలు, అలాగే ఈ తెలంగాణ ప్రాంతంలో బొగ్గు గనులు ఎక్కువగా ఉన్నాయి, వాటి నుండి వచ్చే వేడి ఈ వాతావరణం అంతా వేడి చేస్తా ఉంది. వాటి నుండి కలుషిత వాయువులు విపరీతంగా వీస్తూ ఉన్నాయి, భయంకరమైనటువంటి రోగాలు వస్తా ఉన్నాయి. వాటితో పాటుగా తెలిసి పెంచుకున్నటువంటి ఈ మొక్కని మనం నిర్మూలించకపోతే మాత్రం భవిష్యత్తు తరాలకి
వాటితో పాటు ప్రజెంట్ మనము కూడాను అనేక రోగాల పాలయ్యే అవకాశం ఉందని చెప్పేసి మేము ఇదే విషయంలో జిల్లా కలెక్టర్ గారికి, అలాగే డిఎఫ్ఓ గారికి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో శాఖ అధికారులకు కూడాను మా గ్రీనర్ సొసైటీ తరఫున వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నాము. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇక్కడ స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ గారికి కూడాను మేము వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి, సార్ మొక్కలు పెంచడము చాలా మంచి లక్ష్యం, మా నినాదం కూడా అదే. కానీ మనకు తెలిసి ఇప్పుడు ఉదాహరణకు మన పొలాల్లో కానీ మనకి ఎక్కడికైనా సరే కాంగ్రెస్ మొక్క అంటే వయ్యారి భావం మొక్క అనేటువంటిది ఉంటుంది. దాంతో ఉపశమ వ్యాధి వస్తుంది. దానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏం లేదండి. కానీ దాంతో ప్రమాదం అని తెలుసు. కాబట్టి వాటిని పెరగకుండా మనం చూసుకుంటున్నాం. కానీ వీటిని మనమే పెంచి డబ్బులు ఖర్చు చేసి అక్కడ చూడండి ఎన్ఆర్ఈజీఎస్ కింద అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద, తర్వాత మున్సిపల్ ఎవెన్యూ ప్లాంటేషన్ పేరుతో ఈ రోడ్ల పక్కన ఇలా విచ్చలవిడిగా ఈ రోడ్డు పక్కన మనం మన నిధుల్ని వాటికి ఖర్చు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వము ఇప్పుడైనా సరే మరి తెలిసి పెరిగినా తెలవక పెరిగినా కొన్ని లక్షల మొక్కలు హరితహారం పేరుతో ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి తండాలో, ప్రతి ఊర్లో, ప్రతి టౌన్ లో రోడ్డు కానుకొని విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఇక్కడంటే తీగలు లేవు, కానీ మీరు చూస్తే ఆ తీగకు ఆనుకొని ఆ తీగల కింద ఉంటే మళ్ళా కరెంటు వైర్ సప్లై ప్రాబ్లం అవుతుంది. ఆ చెట్లను కొమ్మల్ని కొట్టాలి, దానికి మళ్ళా బడ్జెట్ పెరుగుతుంది. మళ్ళీ ఈ రోడ్డు కింద ఉన్నటువంటి కేబుల్ వ్యవస్థ, అందులో ఉండేటువంటి వాళ్ళ నెట్వర్క్ సంబంధించి కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ, కరెంట్ సప్లై కానీ వాటికి సంబంధించినటువంటి కేబులింగ్ సిస్టమ్ కూడాను ప్రాబ్లం అవుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, దయచేసి ఇప్పటికైనా సరే ప్రమాదం అని తెలిసిన మొక్కను నిర్మూలించండి. వీటి స్థానంలో పక్షులు వాలే మానవ మనుగడకు, జీవ వైవిధ్యానికి, తర్వాత రోడ్లకు మధ్యలో నాటే మొక్కలు, చెట్లను, వృక్షాలని నాటారండి. కొన్ని పొదలు, పూల మొక్కలు అలాంటివి నాటుతారు, కానీ చెట్లని నాటేశారు. ఇప్పుడు ఆ చెట్లు వృక్షాలుగా మారితే ఆ రోడ్లకు ఉన్నటువంటి వైండింగ్ లో వాటి ప్రమాదం ఏంటి? దానికి ఎవరు బాధ్యత వహించాలి? విచ్చలవిడిగా నాటామా లేదా ఒక లక్ష్యంతో నాటామా, ఒక లక్ష్యం కోసం నాటామా అనేటువంటి విషయాలను కూడాను పరిగణలోకి తీసుకోవాలని, ఇవాళ మానవ మనుగడకు కావాల్సినటువంటి జీవ వైవిధ్యం, మొక్కలు, జీవులు, మనము ఇవన్నీ పర్యావరణ పరిరక్షణకు సరైనటువంటి మొక్కలను పెంచాలని, క్లియర్ కట్ నిర్మూలించాలని, వాటిని తొలగించాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరుతున్నాం. నమస్తే శని గారు. అంటే చెప్పండి, ఇప్పుడు మీరు ఈ విషయం పైన డిఎఫ్ఓకి దరఖాస్తు ఇచ్చారు, కలెక్టర్కి ఇచ్చారు, వాళ్ళ నుంచి మీకు ఏ విధమైన స్పందన కనిపించింది? మేము చాలా స్పష్టంగా వారికి, సార్ ఇట్లా మేము ఇది ప్రమాదం అని తెలుస్తుంది, మరి వీటి మూలంగా ఉపశమ వ్యాధి వస్తుంది, తర్వాత ఊపిరితిత్తు సంబంధ వ్యాధులు వస్తున్నాయి, తర్వాత స్కిన్ ఎలర్జీ వస్తుంది అనేసి స్పష్టం అవుతుంది, మరి వీటిని నిర్మూలించండి అంటే మీ దగ్గర ఏమన్నా సైంటిఫిక్ ప్రూఫ్ ఉందా అనేసి అడిగారు. సార్ సైంటిఫిక్ ప్రూఫ్ కావాలంటే ఇప్పుడు వయ్యారి భామ మొక్క అనేటువంటిది దానికి సైంటిఫిక్ రీసెర్చ్ ఏమన్నా మీ దగ్గర ఉందా మరి చెప్పండి ఒకసారి, మాకు తెలియదు. మరి మేమైతే చాలా స్పష్టంగా మన దేశంలో గుజరాత్ రాష్ట్రం కూడాను ఇప్పటికి కూడా గూగుల్లో సెర్చ్ చేసిన గుజరాత్ రాష్ట్రము చాలా స్పష్టంగా ఈ మొక్కల్ని బ్యాన్ చేసినట్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఫారెస్ట్ కూడా ఆర్డర్ బ్యాన్ చేసినట్టు కనబడుతుంది, కానీ ఫీల్డ్ లెవెల్లో మాత్రం ఈ మొక్కల్ని పెంచుతున్నారు సార్. అంటే మేం పెంచట్లేదు, మిగతా శాఖలు మున్సిపల్ గానీ పంచాయతీ వాళ్ళు పెంచుతున్నారు అనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. సరే సార్, వాళ్ళు పెంచుతున్నారు కదా, మరి వాళ్ళని పెంచొద్దని మీరు నోటీస్ ఇవ్వచ్చు కదా అనేసి అడిగాము. అది మేము ఇవ్వడానికి లేదు, మా దగ్గర సైంటిఫిక్ ప్రూఫ్ లేదు అనే మాటను మా దగ్గరికి చెప్పిన మాట అయితే యథార్థం. దాంతో మేము ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులకు కూడా మా ఆర్గనైజేషన్ తరఫున లెటర్ ఇస్తున్నాం, కానీ ఇప్పటి వరకు చర్యలు శూన్యం సార్. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటినటువంటి కోనా కార్పస్ అనేటువంటి మొక్కలు విరివిగా నాటినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క మొక్కల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క విషతుల్యమైనటువంటిది ఏదైతే ఉందో వాటి నుండి కాపాడుకోవాలంటే ఈ యొక్క మొక్కలను వెంటనే తొలగించాలని చెప్పేసి ఈ యొక్క స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి రమేష్ రాథోడ్ తెలియజేస్తున్నారు. ఇలాగే ఈ యొక్క మొక్కలను తొలగించకపోతే మాత్రం పూర్తిగా రాబోయే కాలంలో ప్రాణ నష్టం వాటిల్లేటువంటి అవకాశం కూడా లేదని చెప్పేసి చెప్తున్నారు.
వీడియో జర్నలిస్ట్ గౌస్తో శ్రీనివాస్, అంబాన్విట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది